దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు సోమవారం బుల్లెట్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఎస్టీయూ ఆంధ్రప్రదేశ్ ముద్రించబడిన పుస్తకాలను ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాడిపోయిన రామస్వామి యాదవ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. మొత్తం 57 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షులు ఉన్నం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీధర్, జిల్లా సభ్యులు వి మర్యాదాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మౌలిక సదుపాయాన్ని మౌలిక వసతులు సహాయం కనుక అందించగలిగితే వీళ్ళు కూడా ఆ మిగతా విద్యార్థులతో పాటు రాణించి ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఎస్టీయూ యూనియన్ వారు ఈ ఆల్ ఇన్ వన్ ఒక బుక్ తయారు చేసి ఈ బుక్ పంపిణీ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చక్కగా ఇప్పుడు హై స్కూల్ లెవెల్లో 10th క్లాస్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్. మీరు కనుక ఇప్పుడు ఒకప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వస్తే కాలేజెస్లో సీట్లు వచ్చే మంచి కాలేజెస్లో, అలాగే కాలేజెస్లో కూడా ఫస్ట్ క్లాస్ వస్తే విద్యార్థులు అనుకుంటున్నాను. ఈ 3 నెలలు కాస్త జనవరి అయిపోయింది. ఈ 2 నెలలు కాస్త మీరు ఏకాగ్రతతోటి ఇష్టపడి కష్టపడి చదువుకోండి, మంచిగా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన ఎస్టీయూ యూనియన్ వారికి నిర్మూలన అయిందంటారా? మళ్ళా పేదలు ఉంటారు. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలి? మీరు ఎదిగి ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే చదువు మాత్రమే మన దగ్గర ఉన్న ఏకైక వనరు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా 10వ తరగతి విషయంలో మీ టీచర్లు ఎంత మొదలు పడుతున్నారంటే నాకు తెలిసి ఇంత బాధ్యత మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇందాకే గాంధీ మేడం గారు చాలా ఫీల్ అవుతారు. గాంధీ మేడం గారే కాదు, మిగతా స్టాఫ్ అంతా వీళ్ళు ఎందుకు ఫీల్ అవుతారంటే మీ భవిష్యత్తు ఏమైద్దా అని. మీరు పాస్ అవ్వకపోతే వాళ్ళ జీతాలు రావా? మీరు ప్రగతి సాధించకపోతే వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమాలు జరగవా? వాళ్ళ జీవితం సాఫీగా ఉండదా? ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే మీరు భావి భారత పౌరులు. మీరు పెద్ద ఏమవుతారో అదొక మా స్టూడెంట్ పెద్ద కలెక్టరో లేకపోతే ఏదైనా గొప్ప స్థాయికి వెళ్తే ముఖ్యంగా సంతోషించేది మీ టీచర్ మాత్రమే. మీ సమాజంలో ముఖ్యంగా సంతోషించేది మా విద్యార్థి పరామర్శంలో ఉన్నారు. ఇదే ఎన్ఎఫ్జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి మన విజయ్ గారి క్లాస్మేట్ కలెక్టర్ పొజిషన్లో ఉన్నాడు తెలుసా మీకు? ఇదే ఎన్ఎఫ్జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు అనేక రంగాల్లో అమెరికా చాలా విదేశాల్లో సెటిల్ అయిపోయి కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా, ఇదే వనరులు ఉపయోగించుకున్న వాళ్ళే కదా. మీకు కూడా ఈ వనరులన్నీ సక్రమంగా అందుతున్నాయి కదా. మరి